దయచేసి ఇది గమనించగలరు. హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. ఈ రోజు నుంచి మన ముందుకి 4 ఐపీఓలు అయితే వచ్చాయి. ఈ 4 ఐపీఓలో నేను డీటెయిల్గా 3 ఐపీఓస్ గురించి అయితే కవర్ చేయబోతున్నాను. ఈవెన్ 4th ఐపీఓ రిలేటెడ్గా కూడా నా వ్యూ ఏదైతే ఉన్నదో బిజినెస్ గురించి డీటెయిల్గా కవర్ చేయకపోయినా కూడా మీకు క్రిస్ప్గా వ్యూని కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈరోజు ఈ 4 ఐపీఓలను మనం ఇన్వెస్ట్ చేయడానికి ఏది బెటర్ అండ్ ఏ ఐపీఓస్ మనం అవాయిడ్ చేయడం బెటర్ అన్నది మీకు వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం ఆనంద్ రాయటీ షేర్ అండ్ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే చాలా ఈజీ బిజినెస్ అర్థం చేసుకోవడం. నాకు చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే ఆల్రెడీ ఆనంద్ రాయటీ లిస్టెడ్ ఉన్నది కదా, నాకు ఇప్పుడు వస్తున్న ఆనంద్ రాయటీ ఏంటి అని చెప్పి. నాకు లిస్టెడ్ ఆనంద్ రాయటీ ఏదైతే ఉన్నదో అది వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ అన్నమాట. మనకి హెచ్ఎన్ఏ, సూపర్ హెచ్ఎన్ఏ ఇన్వెస్టర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు వెల్త్ మేనేజ్మెంట్ చూస్తుంటారు అన్నమాట. హై మార్జిన్ బిజినెస్ అది. వెరస్ ఇప్పుడు వస్తున్న ఆనంద్ రాయటీ షేర్ అండ్ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఇది ప్యూర్ స్టాక్ బ్రోకర్. మనకి స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఎలాగైతే వర్క్ చేస్తే సేమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ప్రొడామినెంట్లీ రీటైల్ ఫోకస్ అనుకోవచ్చు, అంటే మన మీద ఫోకస్ చేసే కంపెనీ అనుకోవచ్చు. ఈ ఆనంద్ రాయటీ షేర్ అండ్ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ దగ్గర కరెంట్లీ 8,86,644 క్లయింట్ బేస్ ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇందులోని యాక్టివ్ క్లయింట్స్ యొక్క కౌంట్ చూసినట్టయితే 2,21,510 క్లయింట్స్ ఉన్నట్టుగా. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్టయితే వీళ్ళు యాక్టివ్ క్లయింట్లోని గ్రోత్ 26% గ్రోత్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ యాక్టివ్ క్లయింట్స్లో బేసికల్ మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కువగా రెవెన్యూ కంట్రిబ్యూట్ చేసేది ఎవరైతే డబ్బులు ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళే రెవెన్యూ ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తారు కదా, ఇన్వెస్ట్ కూడా చేసేది వాళ్ళే. కాబట్టి వీళ్ళ దగ్గర 30 years అండ్ అబోవ్ క్లయింట్స్ మేజర్లీ, అంటే మనకి లెస్ దాన్ 30 ఇన్వెస్ట్ చేయరని కాదు, బట్ లెస్ దాన్ 30 ఇన్వెస్ట్ చేసే వాల్యూమ్ కన్నా కూడా మోర్ దాన్ 30 వెల్త్ అన్నది పెరుగుతుంది కదా, సో వాళ్ళ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మోర్ దాన్ 30 వీళ్ళ దగ్గర ఉన్న యాక్టివ్ క్లయింట్స్ విషయంకి వచ్చేసరికి 1,86,859 క్లయింట్స్ ఉన్నట్టు చెప్తున్నారు. వీళ్ళు 54 cities-లోని 90 ఓన్ బ్రాంచెస్ వరకు వీళ్ళు సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ సొంత బ్రాంచెస్ మాత్రమే కాకుండా మనకి స్టాక్ బ్రోకర్స్కి సబ్ బ్రోకర్ సిస్టమ్ కూడా ఉంటుంది కదా, సో అలా వీళ్ళ దగ్గర రిజిస్టర్ అయిన ఏపీఎస్ ఒక కౌంట్ చూసినట్టయితే 1,125 ఏపీఎస్ వీళ్ళ దగ్గర రిజిస్టర్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఆనంద్ రాయటీ వీళ్ళు ఆర్హెచ్పీలో ఎక్కువగా రిపీటెడ్గా చెప్తున్నది నాకేం కనబడుతుందంటే వీళ్ళ క్లయింట్ రిటెన్షన్, అంటే వీళ్ళ క్లయింట్స్ వీళ్ళకి లాంజిటివిటీ రిలేషన్ అన్నది. వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళ క్లయింట్స్లోని 44% క్లయింట్స్ 5 years అండ్ అబోవ్ వీళ్ళతో రిలేషన్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ స్టాక్ బ్రోకర్ అనగానే ఓన్లీ స్టాక్ బ్రోకింగ్ రిలేటెడ్ సర్వీసెస్ మాత్రమే కాకుండా వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అమ్ముతారు, ఇన్సూరెన్స్ అమ్ముతారు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, పిఎంఎస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే అవి అమ్ముతారు. సో ఇలా వీళ్ళ మ్యూచువల్ ఫండ్ ఏం చూసినట్టయితే 4,949 crores చెప్తున్నారు. అదే పిఎంఎస్ ఏం చూసినట్టయితే 1,510 crores చెప్తున్నారు. అండ్ మీరు ఆల్రెడీ వేరే టెలిగ్రామ్ ఛానల్స్లో అది కూడా ఆనంద్ రాయటీ రీసెర్చ్ రిపోర్ట్స్ చూసే ఉంటారు కదా, వీళ్ళ దగ్గర రీసెర్చ్ టీమ్ 59 members ఉన్నట్టుగా చెప్తున్నారు. 1,018 రీసెర్చ్ రిపోర్ట్స్ ఇప్పటివరకు వీళ్ళు రిలీజ్ చేసినట్టు చెప్తున్నారు. వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 847 crores-లోని బ్రోకింగ్ ద్వారానే వీళ్ళకి 510 crores రెవెన్యూ వచ్చినట్టయితే నాన్ బ్రోకింగ్ సర్వీసెస్ ద్వారా వీళ్ళకి 192 crores రెవెన్యూ అయితే వచ్చింది. మిగిలిన రెస్ట్ ఆఫ్ ద రెవెన్యూ అదర్ సర్వీసెస్ అన్ని ఏవైతే ఉంటే అవన్నీ కంబైన్ చేయడం ద్వారా అయితే వీళ్ళకి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది సింపుల్గా బిజినెస్ గురించి మాట్లాడుకోవాలంటే. అండ్ కంపెనీ యొక్క ప్రమోటర్స్ విషయంకి వచ్చేసరికి ఆనంద్ రాయటీ ఈస్ ఎ వెరీ ఓల్డ్ గ్రూప్ కాబట్టి ప్రమోటర్స్ చాలా మందికి ఐడియా ఉంటారు, బట్ స్టిల్ ఐ షో యూ ప్రమోటర్స్ అండ్ వాళ్ళ స్టేక్ ఎంత ఉన్నది అన్నది ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ కమింగ్ టు ఐపీఓ డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి ఇష్యూ సైజ్ 745 crores, కంప్లీట్లీ ఫ్రెష్ ఇష్యూ. సో మొత్తం డబ్బులు కంపెనీకే వెళ్తాయి కానీ ప్రమోటర్స్ పాకెట్లోకి అయితే వెళ్ళట్లేదు. అండ్ ఈ ఐపీఓ ఒక ప్రైస్ బ్యాండ్ 393 rupees నుంచి 414 rupees మధ్యలో ఫిక్స్ చేశారు. అండ్ హయ్యర్ ప్రైస్ ఆధారంగా చూసినట్టయితే కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,596 crores-లో అయితే వాల్యూ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అండ్ మనం ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే 30 shares అయితే అప్లై చేయాలి, 30 multiples-లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. బేసిక్, మినిమం అండ్ మాక్సిమం రీటైల్ కోటా అమౌంట్స్ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను. బోత్ బీఎస్సీ ఎన్ఎస్సీ రెండింటిలో లిస్ట్ అవుతుంది. ఐపీఓ 23rd ఈరోజు ఓపెన్ అయ్యి 25th రోజు క్లోజ్ అవుతుంది. మిగిలిన రెస్ట్ ఆఫ్ ద 22 days మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చేసరికి క్యూఏబీస్కి 50%, ఎన్ఐఎస్కి 15%, రీటైల్కి 35% కోటా అయితే ఇచ్చారు. నౌ ఇక్కడ నుంచి యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఈ కంపెనీ రిలేటెడ్గా మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి ఎవరైనా కూడా స్టాక్ బ్రోకింగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టయితే మీకు డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అయ్యి పియర్ కంపారిజన్ డేటా మొత్తం ఇప్పుడు నేను షేర్ చేస్తాను. ఫస్ట్ కంపారిజన్ డేటా వీళ్ళ క్లయింట్స్ దగ్గర నుంచి వీళ్ళకి యావరేజ్గా రెవెన్యూ ఎంత వస్తుంది. ఆనంద్ రాయటీకి 29,347 rupees అయితే పర్ క్లయింట్ వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేయగలుగుతున్నారు. మిగిలిన వీళ్ళ పియర్ స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే మనకి లిస్టెడ్ ఉన్నారో ఆ లిస్టెడ్ పియర్ స్టాక్ బ్రోకర్స్తో మనం కంపేర్ చేస్తే యాక్చువల్లీ వీళ్ళు ఈచ్ క్లయింట్ దగ్గర నుంచి, అంటే వీళ్ళ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ కూడా తక్కువ ఉంటారు కంపేర్ టు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే. జియోజిత్ కన్నా కూడా వీళ్ళ క్లయింట్స్ ఎక్కువ ఉంటారులేండి.
బట్ మిగిలిన మోతిలాల్ వీళ్ళందరితో కంపేర్ చేస్తున్నట్టయితే వీళ్ళ క్లయింట్ బేస్ అయితే తక్కువగా ఉంటుంది. బట్ స్టిల్ వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ క్లయింట్ జనరేట్ చేస్తుంది అయితే మాత్రం హెల్దీ రెవెన్యూగానే మనం చూడొచ్చు. అండ్ కమింగ్ టు ఆనంద్ రాటి ఒక బ్యాలెన్స్ షీట్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో మనకి 905 crores డెట్ కనబడుతుంది అండ్ ఈక్విటీ 503 crores కనబడుతుంది. డెట్ ఈక్విటీ 1.7 times కనబడుతుంది. నువ్వు ఇంత డెట్ ఎందుకున్నది వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో అనుకోవచ్చు మీరు. బేసికలీ స్టాక్ బ్రోకర్స్ అప్పులు ఇస్తారుగా, యాక్చువల్లీ వీళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తుంది మనకి F&O ఇవన్నిటిలోనూ అప్పులు ఇచ్చి ఆ మార్జిన్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో అక్కడే బ్రోకర్స్ అందరూ బీభత్సంగా లాస్ట్ 4-5 yearsలో సంపాదించారు. సో వీళ్ళకి కూడా అక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి మనకి బ్యాలెన్స్ షీట్లో డెట్ అయితే కనబడుతుంది. అండ్ P&L నెంబర్స్ విషయంకి వచ్చి లాస్ట్ 3 year పీరియడ్లోని వీళ్ళ రెవెన్యూస్లో 34% CAGR గ్రోత్ అయితే డెలివర్ చేశారు. ఆపరేటింగ్ ఎబిటాలో 64% CAGR గ్రోత్ అయితే మనకు కనబడుతుంది. అండ్ వీళ్ళ మార్జిన్స్ కన్సిస్టెంట్గా మనకు పెరగడం కనబడుతుంది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి 65% CAGR గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ మార్జిన్ విషయంకి వచ్చేసరికి 8% నుంచి 12% మధ్యలో ప్యాట్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఓవరాల్గా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్లో అయితే మాత్రం మనకు చాలా మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. కాకపోతే ఇక్కడ ఓన్లీ వీళ్ళ నెంబర్స్ మాత్రమే చూసి మనం వీళ్ళు బాగా గ్రో అవుతున్నారని కంక్లూషన్కి ఎలా రాగలం, పియర్స్తో కూడా కంపేర్ చేసి చూడాలి కదా. నో లిస్టెడ్ పియర్స్ ఎవరైతే వాళ్ళతో మీకు కంపేర్ చేసి చూపిస్తాను చూడండి. రెవెన్యూ గ్రోత్ పరంగా చూసినట్టయితే వీళ్ళకన్నా బెటర్గా మోతిలాల్ ఓస్వాల్ యొక్క గ్రోత్ అయితే మనకు కనబడుతుంది. మిగిలిన అదర్ పియర్స్ ఎవరైతే ఆల్మోస్ట్ వీళ్ళ రేంజ్లోనే గ్రో అయినట్టుగా మనం చూడవచ్చు. బట్ ఎబిటాలో మాత్రం యాక్చువల్లీ వీళ్ళు చాలా మంచి హెల్తీ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా పియర్స్తో కంపేర్ చేస్తే మనకు కనబడుతుంది. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి యాక్చువల్లీ వీళ్ళకన్నా పియర్స్ ఒక మార్జిన్స్ చాలా బెటర్గా ఉన్నట్టుగా అయితే మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కంపారిజన్ పారామీటర్ రిటర్న్ రేషియోస్. రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి లిస్టెడ్ పియర్స్లో మనం చూసినట్టయితే IIFL క్యాపిటల్ ఏదైతే ఉన్నదో యాక్చువల్లీ అందరికన్నా బెటర్ ROE అయితే జనరేట్ చేస్తుంది. ఆనంద్ రెడ్డి విషయంకి వచ్చేసరికి వీళ్ళు 23% ROE జనరేట్ చేస్తున్నారు అండ్ 21% ROCE జనరేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ పియర్స్ దగ్గర రేంజ్లోనే జనరేట్ చేస్తున్నారు. వెరస్ IIFL క్యాపిటల్ మాత్రం ఎక్సెప్షనల్ రిటర్న్ రేషియోస్ అయితే డెలివర్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ROA పరంగా మాత్రం వీళ్ళు పియర్స్తో కంపేర్ చేస్తున్నట్టయితే లోవర్ నెంబర్నే డెలివర్ చేస్తున్నారు. ద క్రిటికల్ కంపారిజన్ పారామీటర్ వాల్యుయేషన్ విషయంకి వచ్చేసరికి ఆనంద్ రెడ్డి షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ యొక్క IPOని 18.43 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే వీళ్ళు కోచ్ చేస్తున్నారు అండ్ 3.46 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే కోచ్ చేస్తున్నారు. పియర్స్తో కంపేర్ చేసినట్టయితే ఓన్లీ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటే వీళ్ళకన్నా కూడా లోవర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. మిగిలిన రెస్ట్ ఆఫ్ ద పియర్స్ వీళ్ళకన్నా కూడా హైయర్ వాల్యుయేషన్లో మార్కెట్లో ట్రేడ్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం అయితే మనకి 18 times PE మల్టిపుల్లోనే దొరికేస్తుంది కదా అని చెప్పి ఎవరైనా కంగారు పడుతున్నట్టయితే యూ నీడ్ టు అండర్స్టాండ్ మార్కెట్ సైకిల్ ఆల్సో. స్టాక్ బ్రోకర్స్ యొక్క పాత నెంబర్స్ ఏవైతున్నాయో ఆ నెంబర్స్ అన్నీ కూడా మనకి బుల్ మార్కెట్ అయినప్పుడు చాలా బాగా కనబడుతుంది. బేర్ మార్కెట్ స్టార్ట్ అయింది కాబట్టి బేర్ మార్కెట్ ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలియదు అండ్ క్లయింట్స్ ఎన్నాళ్ళు ట్రేడ్ చేస్తారు అండ్ అలాగే మార్జిన్ ట్రేడింగ్ రిలేటెడ్ సెబీ యొక్క రూల్స్ కూడా స్ట్రింజెంట్ అవుతూ వస్తున్నాయి కదా. సో ఒకవేళ అక్కడ వాల్యూమ్స్ పడ్డాయి అనుకోండి దెన్ ఆటోమేటిక్గా వీళ్ళ ఎర్నింగ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. బాటమ్ లైన్ పడిపోయింది అనుకోండి వీళ్ళు PE మల్టిపుల్ ఏమవుతుంది ఫ్యూచర్లో మనకి ఎక్స్పెన్సివ్గా కనబడుతుంది. సో దట్స్ ఎ రిస్క్ విత్ ఆల్ ద స్టాక్ బ్రోకర్స్, ఓన్లీ ఆనంద్ రాటి మాత్రమే కాదు. సో ఈ టైంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టయితే ఈ రిస్క్ని కొంచెం మైండ్లో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. ఈ రిస్క్ మాత్రమే కాకుండా మనకి RHPలో కనబడుతున్న మిగిలిన అదర్ ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సిన క్రిటికల్ రిస్క్లు ఏవైతే అవన్నీ స్క్రీన్ మీద చూపిస్తున్నారు. ప్రమోటర్స్ గ్రూప్ రిలేటెడ్గా చిన్న రిస్క్లు అయితే ఉన్నాయి. సో వాటిని కూడా ఒకసారి చదువుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. మనం ఈరోజు మాట్లాడబోయే 4 IPOs ఏవైతే వీటిలోకి ఇంట్రెస్టింగ్ IPO అయితే ఇది. ఈ IPO డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియో రిలేటెడ్గా ఇంత షార్ట్ పీరియడ్లో మీకు RHPL డీకోడ్ చేసి ఈ వీడియోస్ రూపంలో డేటా తీసడం మన టీం పెట్టే ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయిందని అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే ఈ 4 IPOలో మీకు పర్సనలీ ఏ IPO బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇవి అయిపోయిన తర్వాత మిగిలిన IPOs ఏవైతే వాటి రిలేటెడ్ కూడా వర్క్ చేసి మీ కంటెంట్ తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాం. లెట్స్ సీ ది నెక్స్ట్ IPO నౌ. నెక్స్ట్ కంపెనీ గురించి మాట్లాడక ముందు మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇస్తాను. ఇదేదో పెద్ద కాంప్లికేటెడ్ టాస్క్ కాదు, బట్ సరదాగా ఫన్ ఉంటుంది. నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ అయితే ICICI అండ్ IDFC చెక్ బుక్స్ అయితే ఉన్నాయి. మరి ఇక్కడ చెక్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కార్నర్ ఉంటుంది చూడండి, ఈ కార్నర్లోనే ఒక పేరు రాసి ఉంటుంది. నాకు ప్రతిసారి డౌట్ ఉండేది ఏంటిది ఈ పేరు ఉన్నది అని చెప్పి డౌట్ పడేవాడిని. ఆ డౌట్కి క్లారిఫికేషన్ ఈరోజు అయితే నాకు దొరికింది.
శేషసాయి అని చెప్పి ఇక్కడ ఉన్నది. ఈ శేషసాయి అని ఎందుకు ఉన్నదంటే మనం ఇప్పుడు ఈరోజు మాట్లాడబోయే ఐపీఓ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీదే ఆ పేరు. సో బేసికలీ ఆ కంపెనీ చెక్స్ని అయితే ప్రింట్ చేస్తుంది అన్నమాట. నో ఐసిఐసిఐ, ఐడిఎఫ్సి, యాక్సిస్ ఇలా వేరియస్ బ్యాంక్స్ అయితే వాళ్ళు ప్రింట్ చేస్తారు. ఓన్లీ చెక్స్ మాత్రమే కాదు, మనకి డెబిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయి, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, వీటిని ప్రింట్ చేస్తారు. అండ్ వీళ్ళకి వేరియస్ అదర్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ సర్వీసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ బిజినెస్ చాలా ఇంట్రెస్టింగ్ బిజినెస్. ఇది మీకు చాలా సింపుల్గా వీళ్ళు చేసే బిజినెస్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ కంపెనీ గురించి మాట్లాడుకుంటే ఇయర్ 1993 కంపెనీని ఫామ్ చేశారు. వీళ్ళు మేజర్గా 3 వర్టికల్స్ అయితే ఉన్నాయి. ఒకటి పేమెంట్ సొల్యూషన్ వర్టికల్, ఇంకోటి కమ్యూనికేషన్ ఫుల్ఫిల్మెంట్ సొల్యూషన్ వర్టికల్, ఇంకోటి ఐఓటీ సొల్యూషన్ వర్టికల్. నా ఇందులో ఫస్ట్ పేమెంట్ సొల్యూషన్ వర్టికల్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు మనం వాడే డెబిట్ కార్డ్స్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్స్. నా ఈ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్లో వెరైటీ ఆఫ్ కార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు మెటల్ కార్డ్స్ అని ఇలాంటి డిఫరెంట్ కార్డ్స్ వచ్చాయి కదా, అలాంటి వెరైటీ ఆఫ్ కార్డ్స్ అన్ని కూడా వీళ్ళు ప్రింట్ చేస్తుంటారు. ఈ కార్డ్స్ మాత్రమే కాకుండా చెక్ బుక్స్ ప్రింట్ చేస్తారు. అండ్ అలాగే మనకి పేమెంట్ రిలేటెడ్ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి చూడండి, ఆ పేమెంట్ క్యూఆర్ కోడ్స్ని వీళ్ళు ప్రింట్ చేస్తారు. అండ్ అలాగే పేమెంట్ రిలేటెడ్ ఎన్ఎఫ్సి స్టిక్కర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ప్రింట్ చేస్తారు. సో మన ఇండియాలోని కార్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయి, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ అండ్ అలాగే మాస్ కార్డ్స్, ప్రీపెయిడ్ కార్డ్స్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్లోని ఈ శేషసాయి సెకండ్ లార్జెస్ట్ కంపెనీగా అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారు. వీళ్ళకి 31.9% మార్కెట్ షేర్ అయితే ఉన్నది. 2023 వీళ్ళు మార్కెట్ షేర్ యాక్చువల్ 25% ఉండేది. అక్కడ నుంచి మార్కెట్ షేర్ గెయిన్ అవుతున్నారు. మనకి తెలుసు స్టాక్ మార్కెట్ పరంగా మాట్లాడుకోవాలంటే ఎనీ కంపెనీ హూ ఇస్ గెయినింగ్ మార్కెట్ షేర్, మార్కెట్ ఆ స్టాక్ని రివార్డ్ చేస్తుందని. సో హోప్ఫుల్లీ వీళ్ళు మార్కెట్ షేర్ గెయిన్ చేస్తే వెళ్ళారంటే మాత్రం మనం స్టాక్ పరంగా కూడా మంచి గ్రోత్ యాంటిసిపేట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ చెక్ బుక్స్ ప్రింట్ చేసే కంపెనీస్లో కూడా వీళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీగా అయితే వీళ్ళు కోచ్ చేసుకున్నారు. నో యాక్చువల్ 2025లో చూసినట్టయితే వీళ్ళు 91.37 మిలియన్ కార్డ్స్ని వీళ్ళు తయారు చేసినట్టుగా, అండ్ అలాగే 1188 మిలియన్ చెక్ బుక్స్ని వీళ్ళు ప్రింట్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా రీసెంట్ టైంలోనే మనకు బాగా పాపులర్ అవుతుంది ఏంటి, ట్యాప్ అండ్ పే. ఓకే, వాచెస్ ద్వారా ట్యాప్ చేసి పే చేయడం కానీ, ఈవెన్ కార్డ్స్ కూడా ట్యాప్ చేసి మనం పే చేస్తున్నామన్నా. నో ఈ ట్యాప్ అండ్ పే అంటే మన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, వేరియబుల్స్లో ట్యాప్ అండ్ పే రిలేటెడ్గా వీళ్ళు టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే ఈ పేమెంట్ రిలేటెడ్గా బిగ్గెస్ట్ రిస్క్ ఏంటి, సెక్యూరిటీ కదా. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళకి చెక్ బుక్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ప్రింట్ చేయమని ఇచ్చారు కదా, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ రిలేటెడ్ రిస్క్ ఉంటుంది కాబట్టి. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో 7 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క సెక్యూరిటీ ప్రింటింగ్ రిలేటెడ్ అప్రూవల్స్ అయితే ఉన్నాయి. అండ్ 3 యూనిట్స్కి గ్లోబల్ సర్టిఫికేషన్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రజెంట్ వీళ్ళు టైప్ ఉన్న బ్యాంక్స్ ఏవైతే వాటి యొక్క పేర్లు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ పేమెంట్ సొల్యూషన్స్ వర్టికల్ నుంచి వీళ్ళకి 62% రెవెన్యూ వస్తుంది. మేజర్ రెవెన్యూ ఇక్కడ నుంచి వస్తుంది. వీళ్ళ సెకండ్ హైయెస్ట్ రెవెన్యూ కంట్రిబ్యూట్ చేసే వర్టికల్ కమ్యూనికేషన్ ఫుల్ఫిల్మెంట్ సొల్యూషన్ వర్టికల్. మనకి చెక్ బుక్స్లో ఎలాగైతే వీళ్ళ పేరు ఉంటుందో, ఈ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్స్ కూడా మనకి చాలానే వచ్చి ఉంటాయి కదా వేరియస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి. అవి ఓపెన్ చేసి చూసారనుకోండి, మనకి శేషసాయి ఒక పేరు అయితే మనం చూడొచ్చు అన్నమాట. వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్స్ ప్రింట్ చేసి కస్టమర్స్ పంపించే సర్వీసెస్ మాత్రమే కాకుండా, మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, మనకి డిజిటల్లీ మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్ వస్తుంది, పర్సనలైజ్డ్ కమ్యూనికేషన్ వస్తుంది. ఇవన్నీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కమ్యూనికేషన్ ఫుల్ఫిల్మెంట్ సొల్యూషన్ వర్టికల్ ఏదైతే ఉన్నదో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ సర్వీసెస్ అన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి వీళ్ళకి 29% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆధారంగా అయితే వస్తుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీళ్ళు 27 మిలియన్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే ప్రింట్ చేసినట్టు చెప్తున్నారు, విచ్ ఇస్ హ్యూజ్ ఇన్ నెంబర్. అండ్ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆన్ బిహాఫ్ వీళ్ళు పంపించిన కమ్యూనికేషన్స్ కూడా చూసినట్టయితే 23.31 మిలియన్ కమ్యూనికేషన్స్ వీళ్ళు పంపించినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ వర్టికల్లో వీళ్ళు గవర్నమెంట్ రిలేటెడ్గా కొన్ని సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. హెల్త్ కార్డులు ఇలాంటి వేరియస్ థింగ్స్ కూడా వీళ్ళు ప్రింట్ చేసి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తుంటారు. నెక్స్ట్ వీళ్ళ థర్డ్ వర్టికల్, రీసెంట్గా ఈ వర్టికల్లో చాలా మంచి గ్రోత్ అయితే కనబడుతుంది, ఐఓటీ సొల్యూషన్స్ వర్టికల్. ఇందులో వీళ్ళు మనకి RFIDs, అదే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు RFIDs ఏవైతే ఉంటాయి అవి, బ్యాంక్స్లో రిక్వైర్మెంట్ ఉన్న RFIDs ఏవైతే ఉంటాయి ట్రాకింగ్ రిలేటెడ్, ఇవన్నీ కూడా వీళ్ళు ప్రింట్ చేస్తుంటారు అన్నమాట. కరెంట్లీ వీళ్ళకి రెవెన్యూస్లో 7% రెవెన్యూ ఇక్కడ నుంచి అయితే వస్తుంది, విచ్ ఈస్ రియలీ గుడ్ గ్రోత్ అనే మనం మాట్లాడుకోవాలి. లాస్ట్ ఇయర్లో వీళ్ళు 322 మిలియన్ RFIDsని ప్రింట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ వర్టికల్ మీద వీళ్ళు ఫోకస్ అయితే బాగా పెంచారు. అండ్ రీసెంట్ ఎక్విజిషన్స్ కూడా వీళ్ళు ఈ వర్టికల్ రిలేటెడ్గానే చేస్తున్నట్టుగా అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఓవరాల్గా ఇది వీళ్ళ బిజినెస్ అయితే. కరెంట్లీ వీళ్ళకి 24 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అండ్ 9 గోడౌన్స్ ఉన్నట్టుగా అయితే వీళ్ళు RHPలో మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్లో ఇన్స్టాల్డ్ కెపాసిటీ విషయంకి వచ్చేసరికి 0.47 మిలియన్ కార్డ్స్ పర్ డే ప్రింట్ చేసే కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా, అండ్ 1.67 మిలియన్ మనకి RFID ట్యాగ్స్ ఏవైతున్నాయో వాటిని ప్రింట్ చేసే కెపాసిటీ వీళ్ళకి
కరెంట్లీ ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్గా ఇన్నోవేషన్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎప్పటికప్పుడు వీళ్ళు ఇన్నోవేట్ చేయకపోతే మార్కెట్ నుండి రిడెండెంట్ అయితే అయిపోతారు. అందుకని వీళ్ళకి 2 R&D ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ R&D రిలేటెడ్ వీళ్ళకి 68 R&D స్టాఫ్ ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ 2025 నాటికి చూసినట్టయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో 18 బ్యాంకుల్లో 10 బ్యాంకులకి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా, అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ 11 బ్యాంక్స్లో 9 బ్యాంక్స్కి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా, ప్రైవేట్ బ్యాంక్స్లోని ఇండియాలో ఉన్న వాటిలో 21లోని వీళ్ళు 15 బ్యాంక్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 32 ఉంటే అందులో 9 కంపెనీస్కి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో 24 కంపెనీస్లోని 12 కంపెనీస్కి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రజెంట్ ఈ కంపెనీ దగ్గర 862 ఎంప్లాయీ బేస్ అయితే ఉన్నది. ఇండియాలో వీళ్ళు 11 పేటెంట్స్ ఫైల్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇంకొకటి ఆస్ట్రేలియాలో, ఫిలిప్పీన్స్లో అండ్ మలేషియాలో ఫైల్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళకి వస్తున్న రెవెన్యూలో సింగిల్ లార్జెస్ట్ క్లయింట్ ఒక ఎక్స్పోజర్ మనం చూసినట్టయితే 17% రెవెన్యూ వీళ్ళ టాప్ క్లయింట్ నుంచి అయితే వస్తుంది. అది కొంచెం రిస్కీ, ఎందుకంటే BFSI సెక్టర్లోని క్లయింట్ మూవ్ అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. వాళ్ళకి సర్వీసెస్ నచ్చపోయినా వేరే కాంపిటేటివ్ ఇంకా బెటర్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నా కూడా మూవ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ రిస్క్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అండ్ టాప్ 5 క్లయింట్స్ దగ్గర నుంచి 49% రెవెన్యూ అండ్ టాప్ 10 క్లయింట్స్ దగ్గర నుంచి 65% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ ప్లాన్స్ యొక్క కెపాసిటీ యూటిలైజేషన్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ వీళ్ళకి వచ్చే ఓవరాల్ రెవెన్యూలోని మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. 83% మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ BFSI సెక్టర్ నుంచి వస్తుంది. మిగిలిన రెస్ట్ ఆఫ్ ద రెవెన్యూ అదర్ సెక్టర్స్ నుంచి అయితే వస్తున్నది. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ అన్నమాట, మేజర్ షేర్ హోల్డర్స్ కూడా. వీళ్ళిద్దరూ కాకుండా లాస్ట్ ఇయర్ ఒక కంపెనీ అయితే ఎంటర్ అయింది. అండ్ వాళ్ళు ఎంటర్ అయిన ప్రైస్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అండ్ ఈ IPO డీటెయిల్స్ చూసినట్టయితే ఇష్యూ సైజ్ 813 crores, ఇందులో ఫ్రెష్ ఇష్యూ 480 crores అయినట్టయితే OFS 333 crores అన్నమాట. ఈ షేర్ యొక్క ఫేస్ వాల్యూ 10 rupees per share. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ 402 rupees నుంచి 423 rupees మధ్యలో కోట్ చేస్తున్నారు. అండ్ హయ్యర్ ప్రైస్ బ్యాండ్ ఆధారంగా చూసినట్టయితే 6,844 crores మార్కెట్ క్యాప్ అయితే ఈ IPOని తీసుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. మిగిలిన బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ కమింగ్ టు వీళ్ళ ఫైనాన్షియల్స్ విషయంకి వచ్చేసరికి ముందుగా బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో 378 crores మనకి డెట్ కనబడుతుంది అండ్ 638 crores ఈక్విటీ కనబడుతుంది. డెట్ ఈక్విటీ రేషియో 0.5 times విచ్ ఈస్ వెల్ అండర్ కంట్రోల్గా మనం అర్థం చేసుకోవచ్చు. P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ రెవెన్యూలో లాస్ట్ 3 year పీరియడ్లో 12% CAGR గ్రోత్ అయితే కనబడుతుంది. ఆపరేటింగ్ ఎబిటాలో 34% CAGR గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి 24% ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్ 17% నుంచి కన్సిస్టెంట్గా ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ వీళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి 43% CAGR గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్యాట్ మార్జిన్ కూడా 9% ప్యాట్ మార్జిన్ నుంచి 15% ప్యాట్ మార్జిన్కి అయితే ఇంప్రూవ్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో మార్జిన్స్ అయితే గ్రో అయ్యి, అంటే పోస్ట్ లిస్టింగ్ ఎలా ఉంటాయి అన్నది మనకు తెలియదు, బట్ IPO అయితే మాత్రం మనకి మార్జిన్స్లో గ్రోత్ కనబడుతుంది, విచ్ మనం మెజారిటీ ఆఫ్ ద IPOలో చూస్తుంటాం. సో దిస్ ఈజ్ వన్ రిస్క్ విచ్ IPO ఇన్వెస్టర్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా వరకు కంపెనీస్ అంటే IPO తీసుకొచ్చే ముందు మ్యాక్సిమం స్క్వీజ్ చేస్తాయి మార్జిన్స్ పరంగా. సో దాని తర్వాత ఒకవేళ మార్జిన్స్ సస్టైన్ ఉన్నట్టయితే మనకి లిస్ట్ అయిన తర్వాత ఆ మార్జిన్స్ పడడం అండ్ స్టాక్ పడడం అయితే మనం చూస్తాం. ఇది జరగాలని లేదు, బట్ నార్మల్లీ ఎప్పుడైనా కూడా ఏ కంపెనీదైనా ఇంత ఎక్స్పోనెన్షియల్లీ మార్జిన్స్ గ్రో అవుతున్నాయంటే మాత్రం నాకు అది కొంచెం రిస్క్గానే కనబడుతుంది. అండ్ ఈ కంపెనీకి పియర్ కంపారిజన్ అయితే మీకు చూపించలేను, ఎందుకంటే లిస్టెడ్ పియర్స్ లేరు. ఆ స్కేర్సిటీ ప్రీమియం కూడా దొరికే ఛాన్స్ అయితే ఉన్నది. వీళ్ళు కోట్ చేసిన IPO వాల్యుయేషన్ 28 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అండ్ 4.6 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే కోట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు జనరేట్ చేసిన రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి 34% ROE అండ్ 31% ROCE అయితే కంపెనీ జనరేట్ చేస్తుంది. సో హెల్దీ రిటర్న్ రేషియోస్ అండ్ వాల్యుయేషన్స్ కూడా డీసెంట్ వాల్యుయేషన్లోనే IPOని కోట్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా బిజినెస్ అయితే ఇంట్రెస్టింగ్ ఉన్నది. అండ్ రిస్కుల పరంగా కూడా అంత నాకు మేజర్ రిస్క్లు అయితే ఏం కనబడలేదు. ఓన్లీ రిస్క్ ఏంటంటే ఈ బిజినెస్ BFSI సెక్టర్లో కాబట్టి ఏమాత్రం ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ జరిగినా కూడా కంపెనీ మీద మేజర్ ఇంపాక్ట్ పడే ఆస్కారం అయితే ఉంటుంది. సో దట్స్ ద ఓన్లీ రిస్క్. అదర్ దెన్ దట్ పెద్ద రిస్క్లు అయితే నాకేం కనబడలేదు. అండ్ బిజినెస్ పరంగా కూడా యాక్చువల్లీ కన్సిస్టెంట్ గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లు అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ బిజినెస్ అలాంటిది అండ్ గుడ్ బిజినెస్ గానే మనకు అర్థమవుతుంది. మన ఈరోజు మాట్లాడకపోయే IPOస్లో థర్డ్ కంపెనీ సోలార్ వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్. పేరులోనే మనకు అర్థమవుతుంది కదా సోలార్ వర్క్ చేస్తారని. వీళ్ళు సోలార్ EPC వర్క్ చేస్తారు. చాలా సింపుల్. సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్యాక్టరీ ఉన్నది, మీ దగ్గర సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, దాని ఇన్స్టలేషన్ మాత్రమే కాకుండా ఆపరేషన్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట.
ఇప్పటివరకు 46 ప్రాజెక్ట్స్ వీళ్ళు కంప్లీట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ కరెంట్లీ వీళ్ళే 2725 crores ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ బిజినెస్ పరంగా కొత్తగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. సో సోలార్ ఈపీసీ కంపెనీ కాబట్టి సింపుల్. సో ఇక్కడికి వదిలేసి ఫైనాన్షియల్స్కి పియర్ కంపారిజన్కి వెళ్ళిపోదాం. ముందుగా బ్యాలెన్స్ షీట్ పరంగా మాట్లాడుకుంటే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో మనకి 114 crores డెట్ కనబడుతుంది, 309 crores ఈక్విటీ కనబడుతుంది. డెట్ టు ఈక్విటీ రేషియో చూసినట్లయితే 0.3 times. అండ్ P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 3 year పీరియడ్లోని వీళ్ళ రెవెన్యూస్లో 53% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. ఆపరేటింగ్ ఎబిటాలో 125% గ్రోత్ డెలివర్ చేశారు. మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 20% ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. 9% ఉండేది 20%కి, అంటే ఐపీఓ టైం కల్లా డబల్ చేశారు మార్జిన్స్ అయితే. సో అగైన్ ఇందాక చెప్పిన రిస్క్ ఈ కంపెనీ కూడా అప్లికబుల్ అవుతుంది. బాటమ్ లైన్ విషయంకి వచ్చరికి ప్యాట్లో 127% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్యాట్ మార్జిన్స్ పరంగా కూడా 6% ప్యాట్ మార్జిన్ ఉండేది, ఏకంగా 14% ప్యాట్ మార్జిన్కి అయితే ఇంక్రీజ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. నో పియర్ కంపారిజన్ విషయంకి వచ్చేసరికి ముందుగా P&L నెంబర్స్ ఆధారంగా మనం కంపేర్ చేసినట్టయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. రెవెన్యూ పరంగా వీళ్ళకన్నా కూడా పియర్స్ అందరూ కూడా బెటర్ గ్రోత్ అయితే డెలివర్ చేశారు. జెన్సాల్ని ఇగ్నోర్ కొట్టేయండి, ఫ్రాడ్ కంపెనీ. బట్ రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మీరు చూసినట్టయితే మాత్రం వీళ్ళకన్నా కూడా బెటర్ గ్రోత్ డెలివర్ చేసినట్టు మనకు కనబడుతుంది. ఎబిటా పరంగా వీళ్ళు కొంచెం బెటర్ గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి కేపీ గ్రీన్ ఎనర్జీ అండ్ ఓరియానా పవర్ వీళ్ళకన్నా బెటర్ మార్జిన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు 40% ROE, 54% ROCE అయితే లాస్ట్ ఫైనాన్షియల్ డేటా ఆధారంగా ఏదైతే మార్జిన్స్ బాగా స్క్వీజ్ చేశారో ఓకే, దాని ఆధారంగా చూసినట్టయితే మాత్రం మనకి రిటర్న్ రేషియోస్ అయితే కనబడుతున్నాయి. వీడున్నో ఎంతవరకు సస్టైన్ అవుతాయి అన్నది మనకు తెలియదు. వారి రెన్యూబుల్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో వీళ్ళకన్నా బెటర్ రిటర్న్ రేషియోస్ అయితే డెలివర్ చేస్తుంది. అండ్ అలాగే ఓరియానా పవర్ కూడా వీళ్ళకన్నా బెటర్గా ROE అయితే డెలివర్ చేస్తారని మనకు కనబడుతుంది. కమింగ్ టు వాల్యుయేషన్స్, అన్నిటికన్నా మేజర్ ఇంపార్టెంట్ మనకి పారామీటర్ ఇది. వీళ్ళు ఐపీఓని 32 times ప్రైస్ షేర్ని మల్టిపుల్లోని 27 times EV/EBITDA మల్టిపుల్ అయితే కోట్ చేస్తున్నారు. అండ్ ఐపీఓ డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి ఇష్యూ సైజ్ 490 crores, ఇందులో ఫ్రెష్ ఇష్యూ 440 crores అండ్ 50 crores OFS అయితే చేస్తున్నారు. ఈ షేర్ ఒక ఫేస్ వాల్యూ ₹5 per share. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ ₹333 నుంచి $351 మధ్యలో అయితే ఐపీఓ ప్రైస్ బ్యాండ్ అయితే ఫిక్స్ చేశారు. హయ్యర్ ప్రైస్ బ్యాండ్ ఆధారంగా కంపెనీ 3042 crores వాల్యూ చేస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. మిగిలిన బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ రీటైల్ కోటా ఒకటి చిన్న చేంజ్ ఉన్నది, 10% రీటైల్ కోటా ఉన్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. అండ్ ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు ఏవైతే ఫండ్స్ రేస్ చేస్తున్నారో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వీళ్ళు వెళ్తున్నట్టుగా అయితే మనకు చెప్తున్నారు. సో ఆ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎంత కెపాసిటీ అన్నది మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. దాన్ని సెటప్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. నా వాల్యుయేషన్స్ విషయంకి వచ్చారు వీళ్ళు 32 times ప్రైస్ షేర్నింగ్ మల్టిపుల్ అండ్ అలాగే 27 times EV/EBITDA మల్టిపుల్ ఐపీఓని అయితే కోట్ చేస్తున్నారు. మనకి రెస్ట్ ఆఫ్ ద పియర్స్ కూడా సిమిలర్ వాల్యుయేషన్లోనే కనబడుతున్నారు. సో నాకు అంత ఎక్సైటింగ్ అయితే ఏమి అనిపించలేదు. ఓన్లీ థింగ్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి విచ్ ఈస్ గుడ్. అంటే మనం ఓన్లీ ఈపీసీ కంపెనీగా మాత్రమే చూడలేం, సోలార్ సెల్ ప్రొడ్యూసర్గా కూడా మనం చూడాల్సి ఉంటుంది ఫ్యూచర్లోని. సో ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ఐపీఓ తర్వాత ఒకవేళ ప్రైస్ బాగా కరెక్ట్ అయితే దెన్ అగైన్ వాచ్ లిస్ట్లో పెట్టుకుని ట్రాక్ అయితే చేయొచ్చు. సో ఐపీఓ పరంగా మాట్లాడుకుంటే మాత్రం పెద్దగా ఏమి మనం లిస్టింగ్ గెయిన్స్ రిలేటెడ్గా అప్లై చేయడానికి కూడా పెద్ద వాల్యుయేషన్స్ పరంగా కూడా ఏమి ఆర్బిట్రేజ్ అయితే వీళ్ళు వదలలేనట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ రిస్కుల పరంగా మనకి రెగ్యులర్ సోలార్ ఈపీసీ కంపెనీస్కి ఏవైతే రిస్కులు ఉంటాయో సేమ్ రిస్కులు వీళ్ళకి కూడా అప్లికబుల్ అవుతాయి. అండ్ లాస్ట్ 4th ఐపీఓ జారా ఇన్స్టిట్యూట్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ నేను బిజినెస్ని డీటెయిల్గా కవర్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే RHP చదివేంత టైం లేదు. సో దానివల్ల ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు P&L నెంబర్స్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే వీళ్ళకన్నా కూడా మనకి లిస్టెడ్ పియర్స్ ఎవరైతే ఉన్నారో కెరియర్ పాయింట్ కానీ వీళ్ళందరూ కూడా యాక్చువల్లీ బెటర్ ఫైనాన్షియల్ నెంబర్స్ మనకు డెలివర్ చేస్తూ ఇంకా బెటర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నప్పుడు మనం ఐపీఓ పరంగా అంత క్రేజీగా చూడాల్సిన అవసరం ఉన్నది. మనకి ఎప్పుడైనా కూడా ఐపీఓకి ఏదైనా కంపెనీ వస్తుందంటే ఏదో సంథింగ్ ప్రొడక్ట్ రిలేటెడ్గా యూనిక్నెస్ కానీ వాళ్ళు మార్కెట్ షేర్ గెయిన్ రిలేటెడ్గా కానీ లేకపోతే వాల్యుయేషన్స్ పరంగా మనకి అట్రాక్టివ్గా ఉండడం కానీ సంథింగ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా. లేదంటే మాత్రం మ్యాక్సిమం అన్నీ స్క్వీజ్ చేసేస్తూ సిమిలర్ పియర్స్తో కంపేర్ చేసినట్టయితే సేమ్ లెవెల్లో ఉన్నదనుకోండి, నేను లిస్టెడ్ కంపెనీస్ త్రూ వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఆల్రెడీ మనకి వాళ్ళ ట్రాక్ అయితే కనబడుతుంది, దాన్ని బట్టి మేనేజ్మెంట్ రిలేటెడ్గా మనం కాల్ అయితే తీసుకోగలం. వేరే ఐపీఓ విషయంకి వచ్చేసరికి మనకి మేనేజ్మెంట్ రిలేటెడ్ మనకి ఏం ఐడియా ఉండదు, జస్ట్ బేసిక్ ఐడియా మాత్రమే తప్పించి మేనేజ్మెంట్ ఒక హిస్టరీ వాళ్ళు
చెప్పిన దానికి డెలివర్ చేసిన దానికి ఎంతవరకు జరిగింది ఇవన్నీ కూడా మనం ఏం అసెస్ చేయలేం కదా. సో అందుకని నాకు అక్కడ కూడా అంత ఎక్సైటింగ్ ఏం కనిపించలేదు. ఓవరాల్గా ఈ 4 IPOలోని శేషసాయి ఏదైతే ఉన్నదో అది ఒక్కటి నాకు బాగా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. రెస్ట్ ఆఫ్ ద లాట్ ఏవైతే IPOs ఓపెన్ అవుతున్నాయో వాటి రిలేటెడ్ కూడా కవర్ చేసి మీ ముందుకి వీడియోని అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాం. మీకు ఈ 4 IPOస్లో మీకు పర్సనల్ ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.